మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్లో చనిపోవటం తమ కుటుంబానికే కాకుండా యావత్తు ప్రజానికానికి తీరని లోటుగా తెలిపారు ఆయన సోదరుడు కడారి కరుణాకర్ రెడ్డి. ఎన్కౌంటర్పై పోలీసులు సమాచారం ఇవ్వలేదని, సోదరుడి భౌతిక కాయాన్ని తీసుకువచ్చి బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు చేస్తామన్నారు. కడారి బంధువులు కరీంనగర్లో ఉంటున్నారు. ఐటీఐ చేయడానికి పెద్దపల్లి వెళ్లిన తరువాత విప్లవ భావాలు ఆకర్షితులైన అండర్ గ్రౌండ్ కు వెళ్తున్నారన్నారు కరుణాకర్ రెడ్డి. కుటుంబంతో సంబంధం లేకుండా పేదల కోసం పోరాడారని తెలిపారు. మా తమ్ముడు కడారి సత్యనారాయణ రెడ్డి ఇద్దరం 10th వరకు ఎల్లాడిపేట హై స్కూల్లో చదువుకున్నాం. మా నాన్న టీచర్ కాబట్టి. దాని తర్వాత ఇంటర్మీడియట్ మల్టీపర్పస్ హై స్కూల్లో చేసినాం. దాని తర్వాత వాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీఐలో చేసిండు. ఐటీఐ చేసిన తర్వాత కేశవరం అట్లా అప్రెంటిస్ చేసి అక్కడి నుంచి అటు యూజీ పోయిండు. 80 మార్చిలో నాతో కలిసి ఉన్నాడు. 80 మార్చి తర్వాత ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాదంటే పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు ఫలానా దగ్గర ఉన్నారు, మీరు సరెండర్ చేస్తారా అంటే, మేము మీతో వచ్చి సరెండర్ చేస్తే నన్ను మీరు ఉంచుతారా, నేను గట్లే అందుంటే వాళ్ళు గట్లే సంబంధం లేదనేది వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఎన్కౌంటర్ చనిపోయింది. ఇప్పుడు పేపర్లోనేమో 23 అని ఇచ్చిండు.